జై భారత్ అయోధ్యరాజస్వామి మీ ముందుకు వచ్చినటువంటి అంశం తోటి ఆంధ్ర ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మనకి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనే దాని గురించి మనకు కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాబట్టి నాడు నేడు అనేటువంటి ఒక విధానంతో నాడు నేడు అనే ఒక పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ కూడా రంగులు పూసి ఒక అద్భుతం జరిగిందని చెప్పేసి చూపించి దానికి వేల కోట్ల రూపాయలు తగలబెట్టి ఒక అద్భుతం సృష్టించామని చెప్పేసి చూపించడం అనేది జరిగింది. ఇకపోతే విద్యా విధానం చూసినట్లయితే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే మన రాష్ట్రం గ్రేడ్ల ప్రకారంగా చూసినట్లయితే కనుక విద్యా విధానంలో మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే 8వ గ్రేడ్కి వెళ్ళిపోయింది. అది మనకున్న పరిస్థితి. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం, ఎంతో అద్భుతంగా చెప్పాం, అది చేసాం ఇది చేసామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇక్కడ దారుణమైనటువంటి స్థితికి ఇక్కడ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దిగజారిపోయిందని చెప్పుకోవటానికి ఇంతకన్నా వేరే అవసరం లేదు. ఈ గ్రేడ్లు అనేది మనం కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ గ్రేడులో ఉన్నదనే దాని గురించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ధారణ చేసిన ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. ఇది ఒకసారి మనం గమనించుకోవాలి. మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఎంతో గొప్పగా చేసామనే దానికి మరి ఇది ఈ రకమైనటువంటి గ్రేడ్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ మనం గమనించకపోతే అది పక్కన పెడితే చాలా స్కూల్లో ఎలాంటి మౌలిక వసతులు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యాలు లేవు, స్కూల్లో టీచరు యొక్క సౌకర్యాలు లేవు. ఈ రకమైనటువంటి పద్ధతిలో చూసుకున్నట్లయితే కనుక దారుణమైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో స్కూళ్ళు ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు. ఇకపోతే ఇక ఏదైతే మామూలుగా మీకు హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్ చూసినట్లయితే కనుక దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. సరైన భోజనం లేక, సరైనటువంటి వసతి లేక, సరైనటువంటి మౌలిక వసతులు లేక పిల్లలు చాలా వికెట్లు పడుతున్నారు. సరైన భోజనం లేదు అనేటువంటిది స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈనాడు ఈ పథకాలకు సంబంధించి మధ్యాహ్నం భోజన పథకం వీటన్నిటికీ కూడా వచ్చేటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. ఈ నిధుల్ని వీళ్ళు నాసిరకమైనటువంటి భోజనం పిల్లలకు పెట్టి పిల్లలు చాలామంది ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు ఆ భోజనం తినలేక. అలాంటి భోజనాలు పెట్టి పిల్లల్ని దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది ఈ యొక్క ప్రభుత్వం. అనేక చోట్ల పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి వీళ్ళు చేసేటువంటి నాణ్యత లేని భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ కలిగి అనేక మంది అస్వస్థకు గురైనటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈనాడు ఎంతో గొప్పగా చేసామనేటువంటి ప్రభుత్వం, ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను బాగు చేసామని చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో, ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది చేసినటువంటి ఘనత ఏంటంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది రాష్ట్రంలో అనేది ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ గమనించండి ఒకసారి ప్రజలు. ఎందుచేతంటే నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి నేను మామూలుగా ఇక్కడ నేను ఆ పార్టీ మీద ఈ ప్రభుత్వం ప్రజలు మనమందరం నమ్ముకుని ఓట్లేసి తనను ఎక్కడో కూర్చోబెడితే తను చేసేటువంటి ఈ తనకి చేసేటువంటి పాలన ఎలా ఉందంటే చాలా దరిద్రగొట్టి పాలన అందించాడు ఈ 5 సంవత్సరాల్లో. ఈ వ్యవస్థలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. మరి ఇకపోతే మిగతా వ్యవస్థల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాటికి కూడా మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించండి.
మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కొనసాగిద్దామా? మరి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని మళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని మన నిలుపుకుందామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఆలోచించుకోకపోతే సర్వనాశనం అయిపోతుంది. ఈనాటికి ఎంత దారుణమైనటువంటి పరిపాలన కానీ, ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడిని కానీ ఎక్కడ చూడలేదు. ఈ విద్యా వ్యవస్థకి కోట్లాది రూపాయలు గత వీడియోలో నేను చెప్పాను. ఈ బూట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి డబ్బులు వస్తాయో వాటికి సంబంధించి ఏదైతే పిల్లలకి కిట్లు, ఏవైతే ఇనవం కిట్లు వస్తాయో వాటికి సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా నాసిరకం వందల కోట్ల రూపాయలు అందులో అవినీతికి పాల్పడ్డారు అనేది ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకున్నాం. అంతే కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచన చెయ్యకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు అధ్వాన్నంగా తయారవుతుంది, మరో బీహార్లో తయారవుతుంది. అంతే కాబట్టి దయచేసి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించండి అని చెప్పి, మీరు ఏదో తాయిలాలు ఇస్తున్నాడు, అవి ఉచితాలు, ఈ ఉచితాలు అన్నాడు. ఉచితాలు వెనకాల ఎంతో దోచుకుంటున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? మన దగ్గరే కదా. అసలు ఏవైతే బాగు చేయాలో అవి మానేసి, ఏదైతే చేయాలో అది మానేసి, ఈ రకమైనటువంటి మేము అది ఇస్తున్నాం అని చెప్పేటువంటి దాంట్లకి, ఈ తాయిలాలకి స్వస్తి పలికి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఆలోచన చేస్తారని ప్రజలందరికీ నమస్కారం పెడుతున్నాను అని మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి దయచేసి నా ఆవేదన కూడా అర్థం చేసుకుని మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.